లక్ష్మీనారాయణ గారు, అనేక సంవత్సరాలుగా మీరు నీటి సమస్య మీద పోరాడుతూనే ఉన్నారు. అలాగే మీరు చేస్తున్నటువంటి పోరాటాన్ని ప్రజలకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత కలిగిన మీడియాగా, అలాగే మీరు రిలీజ్ చేసినటువంటి బుక్లో ఉన్నటువంటి ప్రధాన అంశాల మీద మనం ప్రజలకు కొంత సమాచారం అందజేయటం, అలాగే కొంత అవేకనింగ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఐ ప్రామిస్ యూ లక్ష్మీనారాయణ గారు, మీరు తపస్సులాగా చేస్తున్నటువంటి ఈ పనిని ప్రజల కోసం, అలాగే నేను పెట్టినటువంటి కార్యక్రమం కూడా ఫర్ ద పీపుల్. సో ప్రజలకు కావాల్సినటువంటి సమాచారం, అలాగే వాళ్ళని ఒక పరిపుష్టమైనటువంటి అవగాహన పెంచేటటువంటి ప్రయత్నాన్ని మాత్రం మనం ప్రోత్సహించాలి అన్న దాంట్లో మీరు చేసిన ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళదాం. అలాగే లక్ష్మణ్ గారు, మీకు సుదీర్ఘమైనటువంటి జర్నలిస్టిక్ అనుభవం ఉన్నది. అలాగే మీరు రిపోర్టర్గాను, ఎడిటర్గాను ఎక్కడ పనిచేసినా అక్కడ మీకున్నటువంటి విభిన్నమైనటువంటి అనుభవాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా గ్రంథస్థం కావాల్సిన పరిస్థితి ఉందేమో. విల్ సీ దట్. అట్ ద సేమ్ టైం రేపు రాబోయేటటువంటి ప్రభుత్వం ఏదైనా సరే ప్రధానమైనటువంటి అంశాలు వేటి మీద ఫోకస్ చేయాలి అన్నది కూడా మీ దగ్గర నుంచి కూడా మీ అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నా. మీరు ఫర్ ద పీపుల్ అని ప్రోగ్రాం పెట్టారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఫార్ ది పీపులే ఉంటుంది, కానీ ఫర్ ద పీపుల్ ఏమి ఉండేటట్టు ఏం కనపడడం లేదు. ఓకే, ఫార్ ద పీపుల్ ఎందుకన్నానంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా మళ్ళీ ఆయన చుట్టూ అందరూ లాబీయిస్టులే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ ఆయన చుట్టూ లాబీయిస్టులు ఉన్నారు. ఇక్కడ ఇంతకు లక్ష్మీనారాయణ గారు చాలా క్లియర్ గా అంశాలు చెప్పారు. ఏదైనా పరిష్కరించడానికి ప్రయత్నం జరిగింది ఈ 5 సంవత్సరాల్లో లక్ష్మీనారాయణ గారు చెప్పిన అంశాల మీద. మరి పోనీ ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అభిప్రాయ భేదాలు ఉన్నాయా? ఇద్దరు ఒకటే. అవసరమైతే సూట్ కేసులు ఇక్కడికి వస్తాయి, సూట్ కేసులు అక్కడికి పోతాయి. మరి ఎందుకు ఈ యొక్క కృష్ణా జలాల మీద నీటి విషయంలో పరిష్కరించుకోలేకపోయారు ఇద్దరు కూర్చొని? అంటే చిత్తశుద్ధి అక్కడ ఉండిందా? లేదు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు అనుకుందాం. రేపు ఆయన చిత్తశుద్ధితో, మరి ఇప్పుడు ఆయన అదృష్టమో లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమో అనుకుందాం, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. మరి ఇప్పుడైనా వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు రేపు నిజంగా మనకు జరిగిన, ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయాన్ని ఇద్దరు కూర్చొని ఏమైనా చేయగలుగుతారా? ఆయనేమో నేను కాంగ్రెస్ పార్టీ, నా అధిష్టానం ఢిల్లీలో ఉంది అని రేపు పొద్దున ఆయన పలుకుతాడా? ఖచ్చితంగా ఆ మాట అంటాడు. బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నేను ఆయన శిష్యుడినా, సహచరుడినా, లేకపోతే ఏమిటి అన్న ప్రశ్న కంటే కూడా నేను ముఖ్యమంత్రిని తెలంగాణకి అన్నటువంటిది ప్రధానంగా ఇక్కడ ఉంటుంది ఆయనకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు, అదొక అవకాశం దొరుకుతుంది. కాంగ్రెస్ బీజేపీకి పడదు, నేను ఏ విధంగా మీకు సహకరించాలా, మీరు బీజేపీతో పొత్తులో ఉన్నారు అని ఒకవేళ ఆంతరంగికంగా చెప్తే చెప్పొచ్చు, ఆయన చెప్పుకోవచ్చు. చేయగలుగుతాడా? అరే, ఎంత సెంటిమెంట్ రెచ్చగొట్టారు ఇవాళ తెలంగాణలో. ఒక వృత్తిపరమైనటువంటి ఒక పాట రాశాడు ఒక ఆయన ఆయన సంగీతం ఇస్తే, అసలు ఆంధ్ర వాళ్ళంటే ఏదో పాకిస్తాన్ వాళ్ళలాగా ఎన్ని విమర్శలు వస్తున్నాయి 3 రోజుల నుంచి. అంటే తెలంగాణ వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇవ్వలేదు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. మరి ఆ పొద్దుంతా ఏమైపోయారు వీళ్ళందరూ? ఎందుకు మీరు అక్కడ పదవులు తీసుకుంటారని ఏమైనా ప్రశ్నించినారా? లేదు కదా. మరి అంటే అంత వ్యతిరేకతను పెంచి పోషిస్తూ ఉన్నటువంటి వాతావరణంలో రేపు ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాలను దిద్దే విషయంలో రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తాడా అంటే వెయ్యలేడు అని నేను చెప్పగలుగుతాను. మరి ఎలా? కాబట్టి ఇక్కడ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే వచ్చారనుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ ఏమి వివాదం వస్తుంది? టీడీపీ బీజేపీ పొత్తు కంటిన్యూ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు.
బీజేపీ సహకరిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి? మళ్ళీ మరి రేవంత్ రెడ్డి సహకరిస్తాడా జగన్మోహన్ రెడ్డికి? ఇవన్నీ ప్రశ్నలే. అంటే ఎటొచ్చి 10 సంవత్సరాల లక్ష్మణ్ గారు మీరు మీట్లోకి వెళ్ళారు. రాబోయే 5 సంవత్సరాల కాలంలో కూడా ఆ అన్యాయాలను సరిదిద్దే అవకాశాలు ఎక్కువ ఏమీ కనపడడం లేదు. ఏదో కంటి తుడుపుగా ఒకటో రెండు, అది కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే బీజేపీ ఫుల్గా సపోర్ట్ చేయగలిగితే ఏమైనా పోలవరం ప్రాజెక్టు వాళ్ళు 2 ఏళ్ళలో పూర్తి చేయాలని ఎన్నికల ప్రచారంలో చెప్పారు కాబట్టి బీజేపీ నాయకులు అది ఏమైనా నిధులు భారీగా విడుదల చేసి చేయవచ్చు. అలాగే రాజధాని నిర్మాణానికి కూడా తగినన్ని నిధులు వెంటనే రిలీజ్ చేసి ఆ యొక్క నిర్మాణ పనులను కూడా 2 సంవత్సరాల్లో పూర్తి చేయొచ్చు. లక్ష్మణ్ గారు ఒక విషయం, లక్ష్మణ్ గారు ఒక విషయం ప్లీజ్. ఒకవేళ చంద్రబాబు నాయుడు 2 చోట్ల శంకుస్థాపనలు చేస్తాడు, అది కాదు జగన్మోహన్ రెడ్డి ఇంకో చోట శంకుస్థాపన చేస్తాడు. 1 ఇంచు కదలేదు పనులు, ఎక్కడా ఉండేది అలాగే ఉండిపోయింది. ఇక్కడ అది అరే ప్రాక్టికల్ గా అది ఫీజిబిలిటీ కాదు అనేటువంటి రిపోర్ట్లు ఉన్నా కూడా కేవలం ఓటు బ్యాంకు కోసం రాయలసీమ ప్రజల్ని మభ్యపెట్టడానికి అటు చంద్రబాబు ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేశారు తప్ప వాస్తవ పరిస్థితుల్లోకి వెళ్ళలేదు వాళ్ళు. గాలి జనార్దన్ గారి యొక్క ఉక్కుకు సంబంధించినటువంటి ఆ స్థలం అంతా ఏమైపోయింది? అతను పరమైపోయింది. పోని జగన్మోహన్ రెడ్డి గారని చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వ భూములు గాలి జనార్దన్ రెడ్డికి దక్కితే గండికోట ప్రాజెక్టు దగ్గర ఆ భూములు ఏమైనా వెనక్కు తీసుకోగలిగినారా? కోర్టులో వాదన చేయగలిగినారా? ఇవాళ కోర్టు విలువ చేసి భూములు ఆయన చేతిలో ఉన్నాయి. మరి ఏమి ఒక స్టెప్ ఏమైనా వేసినారా? వెయ్యరు. ఎందుకంటే ఇంటర్నల్ గా అనేక సర్దుబాట్లు ఉంటాయి వీళ్ళందరికీ కూడా, రాజకీయ నాయకులకి. ఏంటి అందుకని ఏంటి ఫర్ ద పీపులే తప్ప ఫర్ ద పీపుల్ కాదు. ఓకే, బట్ వాళ్ళు ఫార్ ద పీపుల్ అయినా సరే ఫర్ ద పీపుల్ కోసమే చర్చ పెట్టాం. ప్రధానంగా చేయవలసినటువంటి అంశం ఏంటి అన్న దాని మీద ఫోకస్ చేద్దామని నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. లక్ష్మణ్ గారు, మీరు సాధ్యాసాధ్యాలు ఎవరి వల్ల ఏమవుతుంది అన్నటువంటి వివరణ ఇచ్చారు, ఫైన్, అదొక కోణం. బట్ చెయ్యవలసింది ఏమిటి అన్నటువంటి వాటి మీద లక్ష్మీనారాయణ గారు ఒక అభిప్రాయం చెప్పారు. అలాగే ప్రధానంగా ప్రయారిటీలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం ఏం చేయాలి అన్నది ఆబ్జెక్టివ్గా 2-3 మీరు చెప్తే బాగుంటుంది అన్నది అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఇప్పుడు రాబోయే ప్రభుత్వం ఏది అంటే మనము జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా ఒక విధంగా ఉంటది, చంద్రబాబు నాయుడు గారు వస్తారా ఇంకొక విధంగా. ఎవరొచ్చినా కూడా రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఇప్పుడు మనకి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కూడా జూన్ 2కు ముగిసిపోయింది వ్యవహారం. తర్వాత ఏవి ఆస్తులు పంచుకునే విషయం పెండింగ్ ఉండిపోయింది. జలవనరులు కృష్ణా వాటర్ సంబంధించింది పెండింగ్ ఉండిపోయింది. అవి పరిష్కరించి మనకు రావాల్సిన ఆస్తులు ఏమైనా తీసుకోగలిగితే కొంత రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. అది సాధ్యమవుతుంది అంటే ఇద్దరి వల్ల కాదని చెప్పేశాను ఇందాక నేను. ఇంకా ఏం చేయబోతారు వీళ్ళు అంటే, ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా లేకపోతే రాష్ట్ర ఆర్థిక వనరులు పెరగాలన్నా కూడా పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి. కొంతవరకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. సరే, అన్ని ఆన్ గోయింగ్ స్కీములు ఉన్నాయి, కొంత ఫ్రూట్ఫుల్ కొన్ని అవుతాయి రాబోయే కాలంలో అనుకుందాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజధాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని కూడా పరిపూర్ణంగా చేయలేక పోయి ఈయనేమో 3 రాజధానులు ఎత్తుకొని అక్కడ నగరం అభివృద్ధి కాకుండా అది ఆగిపోయింది. ఒకవేళ ఈ పాటికి 5 సంవత్సరాల్లో కొంత అభివృద్ధి అయింటే కొంత రెవెన్యూ పెరిగేది. ఇప్పుడు చూడు, హైదరాబాద్ నగరము రాష్ట్ర యొక్క రెవెన్యూలో 60% హైదరాబాద్ నగరం నుంచే వస్తుంది తెలంగాణ. దాన్ని వదులుకున్నాం మనం. అలా మనం తయారు చేసుకోవాల్సినటువంటి నగరాన్ని ఈయన ఏమో 33,000 ఎకరాల్లో అమరావతిని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఏదో ప్లానింగ్ చేసుకొని పెట్టుకొని కూర్చుంటే అన్ని టెంపరరీ బిల్డింగ్లని అనటం వలన, అలాగే రైతులకు ప్లాట్లు విభజించి వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయకపోవడం వలన అవకాశంగా తీసుకొని, అలాగే భూములు చుట్టుపక్కల భూములు ఒక సామాజిక వర్గం వాళ్ళే కొనేశారనేటువంటి అవకాశం తీసుకొని 3 రాజధానుల పాటపాడి అవన్నీ కోర్టుల చుట్టూ తిరుగుతూ కోర్టు కేసుల్లో పడిపోయి
ఏ మాత్రం ఎక్కడ ఏమీ చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్నికలకు పోయాడు. ఏమంటే సంక్షేమ కార్యక్రమాలు బటన్ నొక్కే డబ్బులు వేసా ఇంటికి డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళందరూ ఓట్లు వేస్తారు అని నమ్మి దిగాడు. మళ్ళీ ఎన్నికలు లేదు. దాని మీదే నమ్మకంతో ఉన్నాడు. ఈ క్షణం వరకు ఉన్నాడు. రేపేం జరుగుతుందో తెలియదు. ఏం చేయగలుగుతారు వీళ్ళు ఇప్పుడు? మీరన్నది ఒక వాదం. చాలా అప్పుల పాలై ఉంది. ఎస్ లక్ష్మణ్ గారు, మీరు అన్నది ఒక వాదం ప్రధానమైందే. రేపు ఎవరెవరు ఏం చేస్తారో, బికాజ్ విభజన జరిగిన వెంటనే ఒక పార్టీ పాలకపక్షంగా మారింది. మళ్ళీ 5 సంవత్సరాలు అయిన తర్వాత మరొక పార్టీ వచ్చి పాలకపక్షంగా తను ముందుకొచ్చింది. ఈ 2 పార్టీల యొక్క పాలన చూసాం. రేపు రాబోయేటటువంటి వాళ్ళల్లో ఉంటే ఆయన ఉంటాడు, లేకపోతే ఈయన ఉంటాడు. కొత్తోడు ఎవడు వచ్చే అవకాశం ఇవాళ కనపడినటువంటి దశలో ప్రధానంగా ఎవరు వచ్చినా సరే ఏం చేయాలి అన్నటువంటి ఒక డిమాండ్ మనం ఇప్పటి నుంచే క్రియేట్